గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మారేడుమిల్లు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం 7 మావోయిస్టులు హతమార్చబడ్డారు. అందులో శ్రీకాకుళం జిల్లా బాతుపురం గ్రామానికి చెందినటువంటి మెట్టూరు జోగారావు కూడా ఉన్నారు. కాకపోతే ఆయన ఎన్కౌంటర్ కాబడిన విషయం బంధువులు చెప్పడంతో వారందరూ కూడా ఆ పార్థివ శరీరం తెచ్చేందుకు మాత్రం నిన్న ఉదయం బయలుదేరి వెళ్ళడం జరిగింది. కాకపోతే 4 గంటల వరకు పోస్టుమార్టం పూర్తి రాత్రి 12 గంటలకి ఆ పార్థివ శరీరాన్ని బంధువులకు అప్పచెప్తారు. ఈ ప్రక్రియ కోసం వెళ్ళినటువంటి వాళ్ళ సోదరుడు మనతో ఉన్నాడు. చూస్తే కనుక ఈ పోస్టుమార్టం ప్రక్రియలో పోలీసులు ఎటువంటి నిబంధనలు మీకు పెట్టారు, ఎన్ని గంటల పోస్టుమార్టం పూర్తయింది, మీకు ఆ పార్థివ శరీరానికి ఎప్పుడు అప్పచెప్పారు? మేము మొన్న అంటే నిన్న ఉదయం 6 గంటలకి రంపచోడవరం ఏరియా హాస్పిటల్కి రమ్మన్నారు సిఏ గారు. అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేము 9 గంటలకి ఆఫీసర్స్ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు పంచనామా సంబంధించిన డీటెయిల్స్ అన్ని రాసుకున్నారు. మాకు 5 బిల్డింగ్ సర్టిఫికెట్లు అన్నీ తీసుకున్నాక ఇంకా తక్కువ బాడీలు కూడా వచ్చినంత వెయిట్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సాయంత్రం 4 గంటలకి వాళ్ళు డాక్టర్స్ వచ్చి వాళ్ళ పోస్ట్మార్టం స్టార్ట్ చేశారు. అది ప్యారలల్గా వాళ్ళకి చేయవలసిన పద్ధతిలో వాళ్ళు ఒక సీనియర్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ వస్తే మాకు రాత్రి 12 గంటల 12కి మాకు బాడీని ఇచ్చారు. అప్పుడు మేము 12 గంటలకు బయలుదేరాము. వచ్చేసరికి ఇది టైం అయింది. బాడీ ఇచ్చిన విషయంలో జోగారావుకి DNA టెస్ట్ కూడా నిర్వహించాలని సీఏ చెప్పారు. నిజమేనా? నిజమేనండి. అది DNA టెస్ట్ కోసమని మరి మా అన్నయ్య చేశారు లేదో తెలియదు. నాకైతే బ్లడ్ శాంపుల్ తీసుకున్నారండి. అది అంటే DNA టెస్ట్ ఎసెన్షియల్, కంపల్సరీగా చేసిన తర్వాతే పార్థివ శరీరాన్ని మీకు అప్పచెప్తామని చెప్పారు సీఏ అన్నారంట. నిజమేనా? అవునండి. అది మ్యాచ్ అయినట్టు చూద్దామన్నారండి. అది రాత్రి మేము అప్పటికే కొన్ని ఇబ్బందులు పడుతూ చూసి మేము రాత్రి 12 వరకు చాలా రిక్వెస్ట్ చేసాం, చాలా విధాల ప్రయత్నం చేస్తే మరి నా ఆరోగ్య పరిస్థితిని ఆలోచించో సంథింగ్ ఏదో జరిగిందో వాళ్ళకి తెలియదు. వాళ్ళు పైన ఆఫీసర్తో మాట్లాడి రాత్రి రేపు తెల్లవారు 10 గంటలకు ఇస్తామన్నారు. అంటే రిపోర్ట్ వచ్చిన తర్వాత చేస్తామన్నారు. మళ్ళీ ఎందుకో వాళ్ళు ఆలోచించుకుంటూ రాత్రి 12కి బాడీని ఇచ్చి మమ్మల్ని సాగనంపారండి. అంటే ఆ ప్రక్రియ మీకు పార్థివ శరీరం ఇవ్వకుండా ఉండేందుకు పోలీసు ల్యాండ్ నాటకంగా భావించవచ్చా? అంటే మరి ఏ రకంగా అర్థం చేసుకోవాలని మరి నాకు అర్థం కావట్లేదు. అక్కడైతే జనాలు ఉన్నారు. మాకు సుమారుగా 3-4 బ్యాచ్లు అంటే బాడీల తాలూకా వ్యక్తులు అక్కడ ఉన్నాము. మరి అది ఆదివాసులకు సంబంధించి వాళ్ళవి. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్కరి దగ్గర తీసుకుని అలా డిలే చేశారనిదో లేకపోతే మరి ఏ కారణం చేత మాకు ఇవ్వడం అయితే 12కి ఇచ్చారండి. అది అంటే 2 రోజు ఉదయం ఇస్తాము, DNA టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇస్తామన్నారండి. రెండో రోజు ఇస్తామన్నారు. ఉదయం 10 గంటలకి మీకు ఏ విషయం చెప్తామన్నారు DNA టెస్ట్ వచ్చిన తర్వాత. మళ్ళీ ఎందుకు ఏం కారణం చేత మళ్ళీ మా వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేసి నా ఆరోగ్య పరిస్థితి అన్నీ చూసుకొని వాళ్ళు ఆలోచించి రాత్రి 12 గంటలకి ఇచ్చారు. ఆ క్షణం నంబాల కేశవరావుకి జరిగినటువంటి ఒక ఆకృత్యం జోగారావు విషయంలో కూడాను పోలీసులు వ్యవహరించారంటే మరి నాకు దాని మీద అవగాహన లేదు సార్. మరి వచ్చేమో నాకు తెలియదు సార్ అది విషయం. చూస్తే కనుక పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయినప్పుడు కూడాను పార్థివ శరీరాన్ని బంధువులకు అప్పగించేందుకు పోలీసులు DNA టెస్ట్ అన్నటువంటి ఒక నిబంధన తీసుకొచ్చారు. ఆ సోదరుడు బ్లడ్ శాంపిల్ తీసుకున్న తర్వాత రిపోర్ట్లు వచ్చిన తర్వాతనే మృతదేహాన్ని మాత్రం వారికి బంధువులకు అప్పచెప్తామని చెప్పడం. రాత్రి 12 గంటల వరకు ఉన్నటువంటి 13 బాడీలో కేవలం 5 మృతదేహాలకి పోస్ట్ మార్టం అయ్యి అందులో హెడ్మా భార్యతో పాటు జోగారావు మరో 2 ఛత్తీస్గఢ్కు సంబంధించిన మావోయిస్టులు. ఎట్టకేలకు రాత్రి 12 గంటల సమయంలో ఆ పార్థివ శరీరంతో మరి కొద్దిసేపట్లో ఆ పార్థివ శరీరం బాతుపురం రానుంది. అంత్యయాత్రకు మాత్రం అందరూ సన్నద్ధమవుతున్నారు. ఈ విషయంలో అందరూ కూడాను ఈరోజు ఈ యాత్రలో పాల్గొనేందుకు మాత్రం సుదూర ప్రాంతాల నుండి వచ్చి బాతుపురంలో ఆయన చివరి చూపు చూసేందుకు మాత్రం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బాతుపురం నుండి వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.